ఈ భగవద్గీత ఎవరు చదవాలి? ఎంత మంచి పుస్తకం అంటే ఏ కులము, ఏ మతము దీనికి సంబంధం లేకుండా మనకి ఎలా బతకాలి, ఎలా జీవించాలి అనేది నేర్పించేదే ఈ గీత. ప్రతి ఒక్క మనిషి అంటే మనము ముసలాళ్ళు అయిపోయిన తర్వాత చేయటానికి ఏమీ పని లేనప్పుడు కూర్చుని చదివేది కాదు భగవద్గీత. ప్రతి ఒక్కళ్ళు ఈ రోజు నుంచి, చిన్న పిల్లలకి స్కూల్లో కూడా నేర్పాలి. ఈ రోజు నుంచి మనం గీత నేర్చుకోవటం, గీత చదవటం నేర్చుకుని దాని అర్థం తెలుసుకుంటే మనం ఎలా జీవించాలనేది తెలుస్తుంది. ప్రాబ్లమ్స్ రావా భగవద్గీత చదివితే అంటే? ప్రాబ్లమ్స్ అలాగే వస్తాయి. బట్ ఆ ప్రాబ్లమ్స్ని నువ్వు ఎలా హ్యాండిల్ చేస్తావు, నీ మనసు ఎలా ప్రశాంతంగా ఉంచుకోగలుగుతావు అనేది నేర్పిస్తుంది భగవద్గీత. దీంట్లో నాకు చాలా ఇష్టమైనది ఏంటి అంటే కర్మయోగ. కర్మయోగి ఎలా బతకాలి, ఎలా జీవించాలి, ఎలాంటి యాక్షన్స్ చేయాలి, మనిషి అన్నవాడికి బాధ్యతలు ఉన్నాయి. సో పంచమహాయజ్ఞాస్ అంటారు. ఒకటి దేవయజ్ఞ, రెండోది బ్రహ్మయజ్ఞ, పితృయజ్ఞ, మనుష్యయజ్ఞ, భూతయజ్ఞ. ఈ 5 యజ్ఞాసు మనిషి లోపం లేకుండా చేస్తే అసలు ఈ భూమి మీద ఈ కామ, క్రోధ, రాగ, ద్వేష ఇవన్నీ ఏమి ఉండకుండా ఒకళ్ళనొకళ్ళు ప్రేమించుకుంటే ఎంత చక్కగా ఉండొచ్చు, ప్రశాంతంగా మనశ్శాంతిగా ఉండొచ్చు. సో దయచేసి ప్రతి ఒక్కళ్ళు భగవద్గీత, అమ్మో ఇది కష్టమేమో, నాకు ప్రొనౌన్స్ చేయటం రాదు, నేను ఎక్కడ నేర్చుకోవాలి, ఎలా నేర్చుకోవాలి, మీరు నేర్చుకోవాలి అన్న సంకల్పంతో ఉంటే ఆ దారి మీకే తెలుస్తుంది. రోజుకి 2 శ్లోకాలు నేర్చుకుంటే విచిత్రంగా 1 సంవత్సరంలో 700 శ్లోకాలు భగవద్గీత మొత్తం అయిపోతుంది. సో 2 శ్లోకాలు మనం ఒక ఫోన్ కొనుక్కుంటేనే ఒక చిన్న మాన్యువల్ తీసుకుంటాం, దాంతోపాటు ఎలా వాడాలో తెలుసుకుంటాం కదా. బాగా ఫోన్ ఉపయోగపడాలంటే మాన్యువల్ చదువుతాం. అలా భగవద్గీత బాగా లైఫ్ ఎలా జీవించాలి అనేది చూపించే మాన్యువల్ కాబట్టి దీన్ని ఎలా వదిలేసుకుంటాం మనం? ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు చదవాలి ప్లీజ్.